ఏ ఫిల్లాని ఫేరులచ్చి జారిపోకే బుడ్డ ఫర్కలేక్క. అమ్మో ఈయనకేమా శంకర పింగర ఎగురుతున్నాడు. ఓర్ వారి హే సిస్, వాట్ ఈస్ దిస్? నో వత్తుస్, నాట్ సత్తి, ఓన్లీ సాత్ కాలింగ్. ఐ లైక్ దట్. సాత్ అని విలువల్ల 2 సరిస్తే తెలుస్తుంది. ఏమైందిరా నీకు? Yo sis, your talking is కోయిల. కుహు కుహు. అబ్బచ్చా, ఇప్పుడు నా కుత్కే కోయిల లెక్కుందా? మరి అప్పుడప్పుడు కీస్ పెట్టే గొంత నెట్టిస్తావు కదరా నన్ను. ఆయనతో తొట్టని లేసిన బుడ్డ ఫొరగాల దగ్గర పోయి పాటలు గిట్ట వాడగలవు. దర్శకొని జ్వరం పడుతుంది వాళ్ళకు. అబ్బా, ఇక నీ రాగంలో సక్కదనం ఉన్నదని నా కుత్కే హెచ్చరికలు చేస్తున్నావు. Our love is the cause of happiness. You know one took leave. నాకు చాలా పని ఉన్నది. ఈ ఛాన్స్ కూడా పోతే నాకు లగ్గమే కాదు. ఇక లగ్గం కాదా? నువ్వు మళ్ళీ ఏం కథలు పడుతున్నావురా నాయన? మొన్ననే నువ్వే లగ్గం వద్దన్నావు కదా. ఓ ఫిల్లా నీ ఇంటికెళ్ళి చూస్తే ఎంత కర్రెగున్నాయో, ఏం పెడుతున్నావో, జిరిగింజలు పెట్టినవా. సిగ్గు లేదా జీడిగింజ అంటే? ఆ నల్లగున్నా నాకేంది అని అన్నాడట. నెత్తికి ఎవడన్నా జీడిగింజలు పెడతారా? దొడ్డు బియ్యాన్ని బండకేసి రాకితే సన్నగైనంత అందంగా కొడుతున్నావు. ఇదే నా నీ అందానికి సీక్రెట్. ఏం పెడుతున్నావు? ఎవరి ముఖం ఎవరు అంటున్నావు? నన్నే నువ్వు అనేది కాదు, నా డ్రీమ్ గర్ల్ గురించి ఆలోచిస్తున్నా. ఓయమ్మో, డ్రీమ్ గర్ల్? అసలేం తినబుద్ధి కాదు నా కండ్ల ముందు నువ్వు ఉండంగా. నీ సందు పండ్లకి ఎవరురా వచ్చేది? సందు పండ్లు, సోల మొఖము, లోడా సంగిలాగా అన్నది కాదు లెక్కిడా. మనం ఎంత అందంగా మాట్లాడుతున్నాం అన్నదే లెక్క. అందంగా మాట్లాడితే నీకు లగ్గం అవుతుందా రా? ఎవరురా ఇది చెప్పింది? ఈ ముచ్చట సైన్య దేశ ఫోలే ప్రయోగం చేసి చెప్పిండ్రు. ఇన్నొద్దులు నాకు తెలియకనేమో నేనే అందంగా అయితే మంచిగా ఉంటానంట అని తిని మందంగా అయినా. నీ మందమవుట్ల మనవాడా అంటే ఇన్నొద్దులు మంచిగా మాట్లాడలేవారా? అవును, పిల్లను పొగిడితే అంట ఉత్తగానే లగ్గం చేసుకుంటారంట. మనం ఎట్లున్నా గాని కూడా నాకు తెలియక నిరుడు సంబంధం చూడడానికి పోయి హెచ్చరికం చేసి వచ్చిన. అందుకే నచ్చలేరాళ్ళు మనను. ఏమని పోగొడుతావు? ఎట్లా ఊగిడితే నీకు లగ్గం అయితే చెప్పారు? ఎన్నెలవా అమసనాడే ఎన్నెలవా, నువ్వు మా ఇంటికి వస్తే లైట్ బుక్ అవసరం లేదే. అరే అమ్మసన్నాడు కాదురా, పున్నన్నాడు. గిట్లయితే తీసినారోడని నన్ను ఎట్లా చూసుకుంటాడో ఇంకా రానేరా చూసుకో. లేరాక ఆడపిల్లలు మీరు మంచిగా అందంగా ఉన్నారంట అని మునగ చెట్టు ఎక్కిస్తే లగ్గం చేసేసుకుంటారంట. పిల్లగాడు మంచోడంతా అని. పోగుడు కాదురా, ఎట్లా చదువుకుంటావు? ఏడిపియక తిప్పలు పెట్టకుంటే ఎట్లా చూసుకుంటావో అది చెప్పాలి. గిన్నెలోన బూవన అవుతా, కంటిలోన కాటుకనవుతా, నెత్తి మీద నేను అవుతాను. నెత్తిల పేన్నైతా, శతకుప్పుల పురుగునైతా అంటే ఇంటరారేవలన్నా. మీ గర్ల్స్ పిల్లలు ఉన్నారే, ఎప్పటికీ మాలాంటి వాళ్ళ కవిత్రాలను అర్థం చేసుకోరు అంట. అన్న కూడా ఈజీగా నమ్మేస్తారంట అక్క. కవిత్వానికి పొగడ్తలకు ఆడపిల్లలు ఇష్టపడరా? లగ్గం చేసుకుంటే నువ్వెంత మంచిగా చూసుకుంటావో చెప్పాలి. నువ్వు వండకున్నా కూడా అట్లనే కడుపు మార్చుకొని పండుకుంటా, కూరల ఉప్పు కారం ఎక్కువైనా కూడా ఒగిరించుకుంటా అట్లనే ఉంటా అంటాను. పొగడాలనా ఏంది? ఏ ఆపు, ఏమో నీ పొగడ్తలకి నీ మాటలకి లగ్గం చేసుకోనికి ఎవ్వరు తయారుగా లేరాడా? అక్కయ్య గారు ఒక మాట చెప్పనా? నీకు ఆ సౌరం తీసేస్తే ఎంత బాగుంటావో తెలుసా? పాత సినిమాల్లో సావిత్రిలా ఉంటావు. సౌరం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. అమ్మో నిజమారా తమ్మి, ఎంత మంచి మాట చెప్పినవో. మరి ఇన్నొద్దులు ఎందుకు చెప్పలేదురా? మా తమ్ముడు మంచోడు. బిట్టిరుదా, నా ఉత్తగానే పొడిగిన నిన్ను. ఇది కూడా గంతే, ఏ పిల్ల కనిపించినా కూడా పొడుగుతూనే ఉంటా. అబ్బాయిడు మళ్ళా నాకే వేసిండు. ఓ బిత్రుడా, లేనిపోని పరీక్షలు ప్రయోగాలు సర్వేలను అవన్నీ చూసొచ్చి నన్ను ఎత్తి తిని కూడా కూర్చుంటావు. ఏం పనిలేదు నీకు. సప్పుడు దాకా ఇంటికో. ఎంత అందంగా ఉన్నావో ఎవరో నువ్వు, నాలో జల్లెడ పట్టింది నీ సిరునవ్వు.